విషయాల గురించి ప్రార్థన చేయాలి, ఉన్నతమైన విషయాల గురించి ప్రార్థన చేయాలి, గొప్ప దర్శనాన్ని గురించి ప్రార్థన చేయాలి, గొప్ప కలలు ప్రార్థన చేయాలి. ప్రధాన యాజకుడు మన కోసం పనిచేస్తున్నాడు. తండ్రి దగ్గర ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనము మన బ్రతుకును మార్చే విషయాల గురించి అడగాలి, మన స్థితిని, మన పిల్లల బ్రతుకులను మార్చే విషయాల గురించి అడగాలి, కానీ పగను ప్రతీకారాన్ని అడగకూడదు. మా ఊర్లో ఒక మంచి సాక్ష్యం నేను సంపాదించాలి. ఎక్కడో పుట్టాను, ఎలాగో పెరిగాను, ఏదో వచ్చిరాను, చదువుకున్నాను, మామూలుగా ఉన్నాను. ప్రభా, నీకోసం నా జీవితం ప్రకాశించాలి, నీ నామాన్ని నా స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో అనేకులకు నేను ప్రకటించే స్థాయికి చెప్పకయే నా జీవితం ప్రతిబింబించే విధంగా నా బ్రతుకును మార్చు ప్రభా. గొప్ప విషయాలు ప్రార్థన చేస్తాము. ప్రార్థన జరుగుతుంటే ఒకడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అందరికి వినపడేటట్టు. ఏమనంటే, ప్రభువా వాడు సావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా. సో మనం ఏం ప్రార్థన చేయాలో కూడా ఒక్కోసారి తెలవదు. ఏ విషయాల మీద మనం ప్రార్థన చేయాలో కూడా మనకు ఒక పట్టు ఉండదు. ఉన్నతమైన విషయాల గురించి ప్రార్థన చేయాలి.